నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరాపల్లిలో ప్రభుత్వ విప్ యనమల దివ్య నిర్వహించిన ప్రజా దర్బారుకు విశేష స్పందన లభించింది. అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన ప్రజా దర్బారులో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే యనమల దివ్య చాలా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. శాఖాపరమైన సమస్యలను కూడా స్వీకరించిన ఆమె ఆయా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సమస్యల చిక్కుముడి విప్పి పరిష్కరించిన ప్రభుత్వ విప్ యనమల దివ్యకు కాకరాపల్లి ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేని అబ్బాయి, గాడి రాజబాబు, పోతల సూరిబాబు, అంకంరెడ్డి రమేష్, పెనుమచ్చ నాగేశ్వరరావు, వెలగా వెంకటకృష్ణారావు, దంతులూరి చిరంజీవి, రాజు బంటుపల్లి, వెంకటేశ్వరరావు, సామినీడు కృష్ణార్జునులు, వాసం నాగేశ్వరరావు, కనిగిరి త్రిమూర్తులు, షేక్ నవాబ్ జానీ, పెనుమచ్చ ప్రవీణు, పెదపాత్రుని శ్రీనివాస్, అంకారెడ్డి రాజశేషు, సుర్ల సావిత్రి, అంకంరెడ్డి బుల్లిబాబు, బోడపాటి సత్యనారాయణ, నెమ్మాది సత్యనారాయణ, గంట అమ్మాజీ, బైలపూడి శ్రీరామ్మూర్తి, ఎర్ర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కాకరాపల్లి గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు, అలాగే మా కూటమి నాయకులు, కార్యకర్తలందరికీ కూడా నా నమస్కారాలు. ఇవాళ ప్రజా దర్బార్ల ద్వారా మీ అందరి అర్జీలు తీసుకోవడం జరిగింది. వీలైనంత వరకు త్వరగా కంప్లీట్ చేస్తాము. అలాగే ఊరి సమస్యలు వచ్చేసి మన బరియల్ గ్రౌండ్ చాలా చిన్నదిగా ఉందన్నారు, అది కూడా టేకప్ చేసి వెంటనే చేస్తాము. తర్వాత నేను చూడబోయేది ఏంటంటే, మీకు అసలు దేవాలయం కట్టుకోవడానికి కూడా స్థలం లేని పరిస్థితి మీ కాకరాపల్లికి ఉంది. కాబట్టి ఆ దేవాలయం నిర్మాణం ఎలా అయినా చేపట్టాలని నాకు ఇప్పుడే ఒక ఆలోచన వచ్చింది. తప్పకుండా అది కూడా రాబోయే రోజుల్లో అది కూడా ఒక విషయం టేకప్ చేస్తాము. అది కూడా మరి అసలు దేవాలయం లేని ఊరు అంటే ఏదైనా ఉందంటే కాకరాపల్లి అన్నట్టు నాకు తెలిసింది. చూసి నేనే అసలు ఆశ్చర్యపోయాను. తర్వాత వచ్చేసి మన కాకరాపల్లికి ఎన్ఆర్జీఎస్ ద్వారా కూడా చాలా 17 లక్షలు ఇచ్చుకొని ఉన్నాము ఇప్పటి వరకు. అలా రెండు రోడ్లు పూర్తయ్యాయి, రాబోయే ఇంకో 2 రోడ్లు కూడా పడనున్నాయి. అలాగే ఈ లిస్ట్ ఆఫ్ రోడ్స్ కూడా ఇవ్వడం జరిగింది నాకు. ఇవన్నీ కూడా నోట్ చేసుకున్నాము. మన హయాంలోనే వీటన్ని రాబోయే ఎన్ఆర్జీఎస్లో కూడా మీకు మీ గ్రామానికి ఫండ్స్ ఏర్పాటు చేసి తప్పకుండా మీకు రోడ్ల నిర్మాణం కూడా చేయడం జరుగుతుంది. అలాగే డ్రైన్స్ కూడా కొన్ని డ్రైన్స్ కూడా ఇచ్చున్నారు, అవి కూడా కంప్లీట్ చేస్తాము. అలాగే కాకరాపల్లి పెన్షన్లు వచ్చేసరికి కేవలం మంత్కి మా ఒక్క నెలలోనే 14 లక్షలు ఇవ్వడం జరుగుతుంది మీ కాకరాపల్లి గ్రామస్తులకి. ఇవే కాకుండా ఇంకా ఇవాళ చాలా పెన్షన్ అర్జీలు వచ్చినాయి. అసలు ఊరు సమస్యల కన్నా మన పెన్షన్ అర్జీలే ఎక్కువ వచ్చినాయి. కాబట్టి ఈ పెన్షన్ సమస్యలు ఎప్పుడైతే మన ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం కొత్త పెన్షన్లు తప్పకుండా వచ్చే సంవత్సరంలో ఓపెన్ చేస్తారు గవర్నమెంట్ వారు. అది ఓపెన్ చేసిన వెంటనే పార్టీకి అతీతంగా అర్హులు అయితే ఎవరైతే ఉన్నారో తప్పకుండా వాళ్ళకి పెన్షన్ పెట్టే ఏర్పాటు ఇవాళ కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది పెన్షన్కి వస్తే. అలాగే మన తల్లికి వందనం కూడా మీ గ్రామానికి వచ్చేసి 55 లక్షలు పడడం జరిగింది మీ తల్లికి వందనం వచ్చేసి. అలాగే అన్నదాత సుఖీభావతోటి దాదాపు 40 లక్షలు ఇవ్వడం జరిగింది మీ గ్రామానికి. అలాగే గోకులం షెడ్స్ 4 గోకులం షెడ్స్ వచ్చినాయి. అలాగే ఆటో డ్రైవర్స్ కూడా ఒక 8 మంది ఆటో డ్రైవర్స్ ఉన్నారు, వారికి కూడా నిధులు వేయడం జరిగింది. ఇలాగా పేదల కోసం వచ్చిన ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. పేదల అభ్యున్నతి కోసం పాటుపడే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం. మీరందరూ గుర్తుపెట్టుకోండి, కూటమి ప్రభుత్వం వచ్చాకే మీకు ఈ రోడ్లు కానీ కాస్తన్న సమస్యలు మొత్తం అన్ని సమస్యలు తీరుతాయని ఇది లేదు, కానీ కొన్నన్నా సమస్యలు తీరుతున్నట్టు నాకు ఎప్పటికప్పుడు రివ్యూ తీసుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం రాగానే మీ అందరికీ కూడా రోడ్లు బట్టే కొత్త ఇప్పుడు నెక్స్ట్ డ్రైన్ సమస్య వస్తుంది. ఆ డ్రైన్స్ కి వచ్చే ఫండ్స్ కూడా మీ గ్రామానికి తప్పకుండా డైవర్ట్ చేస్తాము. అలాగే నిన్న మహిళా స్త్రీశక్తి సభ జరిగింది. మీరందరూ కూడా కోటనందూరు మండలం చాలా మంది వచ్చారు. ప్రతి ఒక్క మహిళకి నా ప్రత్యేక ధన్యవాదాలు. నిన్న చాలా ఘనంగా గ్రాండ్ సక్సెస్ చేశారు సభ అంతా కూడా. అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ప్రజా దర్బార్లో వచ్చిన సమస్యలు తప్పకుండా నేను టేకప్ చేసుకుంటే తప్పకుండా అవి పరిష్కరించే ప్రయత్నం చేస్తానని మాటిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై కూటమి.